చేయాలనుకుంటున్నారా? ఏ బ్రాంచ్ తీసుకోవాలనే హెసిటేషన్లో ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నేను గాయత్రి, వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. మనకున్న ఆప్షన్స్లో బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటే మనకి బెస్ట్ ఫ్యూచర్ ఉంటుంది కదా. సో అసలు మనకున్న ఆప్షన్స్ ఏంటండి? మీరు ఎక్కువగా ఫ్రీక్వెంట్గా వినే బ్రాంచెస్ వచ్చేసి సిఎస్సి, లేదంటే ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్, సివిల్, ఏరోనాటిక్స్ ఉంటారు కొంతమంది, బయోకెమిస్ట్రీ లాంటివి ఇంజనీరింగ్స్లో కొంతమంది రేర్గా చేస్తూ ఉంటారు కదా. సో ఈ బ్రాంచెస్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, బెస్ట్ బీటెక్ బ్రాంచ్ ఏది? మీ భవిష్యత్తుకు సరైన మార్గం ఏది? మీకు కేవలం ఒక అవగాహన కల్పించడం కోసం మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. బట్ ఫైనల్ డెసిషన్ అయితే మాత్రం మీరే తీసుకోవాలి. దానికి ఇవి యాడ్ ఆన్స్ మాట, ఒక్కసారి చెక్ చేయండి. ఓకే, మనకి కౌన్సిలింగ్ జరుగుతున్నప్పుడు చాలామంది రకరకాల సలహాలు ఇస్తుంటారు. ఒరే ఈ బ్రాంచ్ తీసుకో, మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. లేదు అంటే అమ్మ ఈ బ్రాంచ్ తీసుకో, కొంచెం సెటిల్డ్గా ఉంటుంది. అరే ఆ బ్రాంచ్ తీసుకోకు, మెకానికల్, సివిల్ లాంటి బ్రాంచెస్ కాస్త కష్టం, ట్రిపుల్ ఈలో చాలా ఎక్కువ సిలబస్ ఉంటుంది, మనం చదవలేము. రకరకాల సలహాలు ఫ్రీగా ఇస్తారు కాబట్టి అసలు కొదవే లేదు. రకరకాల సలహాలు ఇస్తుంటారు. బట్ ఇవన్నీ మీరు వినండి, ఓకేనా? విని ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఎలా తీసుకోవాలి? బ్రాంచ్ దానికి ఉన్న ట్యాగ్ చూస్తారా, కాలేజ్కి ఉన్న ట్యాగ్ చూస్తారా, లేదంటే బ్రాంచ్కి ఉన్న హైప్ చూస్తారా, లేదంటే ఆ కాలేజ్లో బెస్ట్ ప్లేస్మెంట్కి ఉన్న ప్యాకేజ్ రేంజ్ చూస్తారా? ఏదైనా చూడండి, మీకు ఏది నచ్చితే అది చెక్ చేయండి. ఇప్పుడు మీకు హై లెవెల్ ప్యాకేజ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు, సో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయో చూడండి. లేదు నాకు ఈ కోర్ సబ్జెక్ట్స్ అంటే ఇష్టం, ఈ సబ్జెక్ట్స్ ఏ కాలేజ్లో బాగా చెప్తారు అది చెక్ చేసుకోండి. మీ ఇంట్రెస్ట్ పైన ఇక్కడ కూడా ఆధారపడి ఉంది. లేదు అందరూ వెళ్తున్నారు కదా, నేను కూడా అదే మార్గంలో ప్రయాణం చేస్తాను, నేను సిఎస్సి తీసుకుంటాను అంటే సిఎస్సికి ఎక్కువ ఎక్కడ ఆఫర్ చేస్తున్నారు ప్యాకేజెస్? లేదు అంటే ఆ కాలేజెస్ ఉంటాయి, కొన్ని మంచి మంచిగా టీచ్ చేస్తూ ఉంటారు, లేదంటే ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు అడ్వాన్స్డ్ కూడా క్రాక్ చేశారనుకోండి, ఫర్ సపోజ్ ఐఐటి ఎక్కడ బాగుంటుంది? సిఎస్సి బాంబేలో చేస్తారా, లేదంటే ముంబైలో చేస్తారా, ఢిల్లీలో చేస్తారా, లేదంటే ఎన్ఐటి వరంగల్లో చేస్తారా? అది మీ ఇష్టం, ఓకేనా? కాకపోతే అక్కడ కాస్త ఇన్వెస్టిగేషన్ లాంటిది చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎవరు బాగా చెప్తారు ఏంటి అనే దానిపైన క్లారిటీకి రండి, ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు మీరు తీసుకున్న డెసిషనే మీ ఫ్యూచర్ని కూడా డిసైడ్ చేస్తుంది. మీ ఒక్క ఫ్యూచరే కాదండి, మీ నెక్స్ట్ జనరేషన్స్ కూడా. సో వాళ్ళందరికీ మీరే మార్గదర్శకం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మంచి స్టెప్ అయితే వేయండి. ఈ ప్రెస్టేజ్కో లేదంటే ఫాల్స్ హైప్కో ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం అసలే లేదు. ఓకే, నెక్స్ట్ ఇక ఇంజనీరింగ్లో ముఖ్యమైన విభాగాలు ఒక్కసారి బ్రీఫ్గా మనకున్న బ్రాంచెస్ని క్లాసిఫికేషన్ చేద్దాం, ఓకేనా? ఫస్ట్ అందరికీ ఇష్టమే కాబట్టి ఫస్ట్ దీనికి ప్లేస్ ఇస్తాం ప్రతిసారి. సాఫ్ట్వేర్ డామినేట్ సిఎస్సి వస్తుంది. సిఎస్సి ఫ్యామిలీలో ఉన్న ఇతర బ్రాంచెస్ ఏ స్పెషలైజేషన్స్ ఉంటాయో అవన్నీ కూడా సిఎస్సిలోకే వస్తాయండి. ఐటీ లైక్ ఏ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కూడా సిఎస్సికి పిల్లలు లాంటివే. కోడింగ్ అండ్ డేటాకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది సిఎస్సి తీసుకుంటే, ఓకేనా? ఫస్ట్ డామినెంట్ ఇది మనకి సిఎస్సి అండ్ దాని స్పెషలైజేషన్స్ని మనం ఒక గ్రూప్ కింద తయారు చేద్దాం. నెక్స్ట్ ద హైబ్రిడ్స్ అంటే ఈసీఈ అండ్ ట్రిపుల్ ఈ. ఓకే, సాఫ్ట్వేర్కి వెళ్ళొచ్చు, హార్డ్వేర్కి వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు. ఎందుకు అంటే అక్కడ మనం ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. మనకి ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. 4 సంవత్సరాల బీటెక్ కోర్స్లో 1-1, 1-2 మోస్ట్లీ అన్ని పిల్లలకి కూడా సిమిలర్గా ఉంటాయండి. 2-1 నుంచి 4-2 వరకు ఇక్కడ మనకి కోర్ సబ్జెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. అండ్ మిక్స్ అండ్ మ్యాచ్ కూడా ఉంటాయి. ఇప్పుడు నీకు సి చేయాలని ఉంది, నీ ఫ్రెండ్కి జావా చేయాలని ఉంది, సో ఇక్కడ మనం ఆప్షన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈసీ అయినా ట్రిపుల్ ఈ అయినా. కాబట్టి ఇక్కడ మనకి ఎటైనా వెళ్ళొచ్చు, అంటే సాఫ్ట్వేర్కి కూడా వెళ్ళొచ్చు అన్న వెసులుబాటు కల్పించింది. ఎందుకు అంటే ఆ సబ్జెక్ట్స్ ఉండడం వల్ల. ఓకే, ఇది హైబ్రిడ్ డామినెంట్. ఓకే, నెక్స్ట్ ఏంటి? ద కోర్ బిల్డర్స్ సివిల్, మెకానికల్, కెమికల్, ఏరోనాటిక్స్. ఓకే, ఈ వీటిపైన ఇంట్రెస్ట్ ఉంటే ఇదేంటంటే ఇంకా సాఫ్ట్వేర్కి కొంచెం 4-5 అడుగుల దూరంలో ఉంటుంది, ఇది కేవలం 2 అడుగుల దూరము, ఇది ఇంకా సాఫ్ట్వేర్, ఓకేనా? ఇది కనుక తీసుకుంటే ప్యూర్గా కోర్ బ్రాంచెస్ కాబట్టి సాఫ్ట్వేర్కి వెళ్ళడం అనేది కాస్త హార్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నీకు ఇంట్రెస్ట్ బాగా వెళ్ళాలనుకుంటున్నావు, నీకు ఎండ్లో పనిచేసినా మరేం పర్వాలేదు, పెద్ద పెద్ద మిషన్స్ చూస్తే నీకు భయమే లేదు, ఓకేనా? సబ్స్టేషన్ దగ్గర వర్క్ చేస్తావా, అవన్నీ ఇష్టం ఉంటే కనుక ఈ బ్రాంచెస్కి వెళ్ళొచ్చు, కోర్ బ్రాంచెస్కి. ఓకే, ఇది అనుకోండి, ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, సాఫ్ట్వేర్కి కూడా వెళ్ళొచ్చు. ఇది ప్యూర్ సాఫ్ట్వేర్ కోర్సు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? మీరు ప్రైవేట్ జాబ్ చేయాలనుకుంటున్నారా, గవర్నమెంట్ చేయాలనుకుంటున్నారా? ఇక్కడైతే గవర్నమెంట్లో ఎక్కువ అవకాశాలు ఉండవు, బట్ ఇక్కడ గవర్నమెంట్లో ఎక్కువ అవకాశాలు ఉంటాయి, మళ్ళీ అక్కడ తక్కువ అవకాశాలు ఉంటాయి. ఓకే, బెస్ట్ ప్యాకేజ్ కావాలా? ఇక్కడ మీకు ప్యాకేజెస్లో బెస్ట్ ప్యాకేజెస్ ఉంటాయి. నీకు 1 కోటి కాదు, 2 కోట్లు కాదు, ఇంకా ఎక్కువ ఆఫర్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. మీరు దాని మీద ఆధారపడి ఉంటుందండి. ఫైనల్గా స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే,
అక్కడ మీకు అట్రాక్ట్ చేసే ప్యాకేజెస్ అసలే ఉండవు. ఓకే, సాదా సీదాగా ప్యాకేజ్ వస్తే కాస్త హాయిగా ఉంటారు, లైఫ్ అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ మనకి మళ్ళీ డబుల్ ఎడ్జ్. ఓకే, ఇక్కడ కూడా గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, మళ్ళీ సాఫ్ట్వేర్కి వస్తే మంచి మంచి ప్యాకేజీలు కూడా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు కనుక ఈసీఈ అంటే ఇక్కడ మనకి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉంది, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉంది. అంటే మీకు ఎలక్ట్రానిక్స్ ఎక్కడున్నా కానీ, అంటే ఇప్పుడు నా చేతిలో పెన్ ఉంది, దీంట్లో కూడా ఎలక్ట్రానిక్స్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి మీకు అవకాశాలు చాలా ఉంటాయి. ఇంకా డే బై డే మనకి ఇన్నోవేటివ్గా కూడా గవర్నమెంట్ ఆలోచించింది అనుకోండి. మనం ఎందుకు వేరే దేశం పైన ఆధారపడాలి, మనం స్వశక్తిగా మేక్ ఇన్ ఇండియాని ఎందుకు మనం మళ్ళీ తీసుకురాకూడదు అని ఎక్కువసారి ఆలోచించింది అనుకోండి. ఎందుకంటే అది చదువులు పడిపోయింది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. అలా కనుక ఆలోచిస్తే మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కనుక మన ఇండియాలో వస్తే వీళ్ళకి జాబ్స్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. మీరు హాయిగా ఈ బ్రాంచెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. ఇక ఎక్కువగా అందరూ సెలెక్ట్ చేసుకునే బ్రాంచ్ వచ్చేసి సిఎస్సి బ్రాంచ్ అండి. ఎందుకు అంటే సాఫ్ట్వేర్ ఐటీ ఇండస్ట్రీలో అట్రాక్టివ్గా ఉంటాయి ప్యాకేజెస్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా సఫర్ అవుతున్నారు ఏంటి అనేది కుటుంబ సభ్యులకు కూడా అసలు అవసరమే లేదు విషయం. ఓకేనా, సో మంచి మంచి ప్యాకేజ్ వస్తాయి కాబట్టి అందరూ సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇంట్రెస్టా పక్కన పెట్టేయండి. ఓకే, ఎందుకు అంటే ఇంట్రెస్ట్ ఉంది లేదు అనేది వాళ్ళకు కూడా తెలియదు పాపం సెలెక్ట్ చేసుకుంటున్న విద్యార్థులకి. అసలు ఇక్కడ సిఎస్సి తీసుకుంటే ఎటు వెళ్ళొచ్చు? ద మోస్ట్ డిమాండెడ్ బ్రాంచ్. మీ అందరికీ తెలుసు, ఎవరు మాట్లాడినా కానీ సిఎస్సి గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. హైయెస్ట్ జాబ్ అవైలబిలిటీ. ఇది ఒకప్పుడు మాటగా చెప్పొచ్చా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత లక్షల్లో జాబులు అయితే పోతున్నాయి. ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందా, ఎక్కడైనా ఫుల్ స్టాప్ పడుతుందా అనేది మనం కూడా ప్రెడిక్ట్ చేయలేం. ఓకేనా, ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, రేపు క్వాంటమ్ గురించి మాట్లాడుకోవచ్చు, ఆ తర్వాత ఇంకోటి ఏదో మాట్లాడుకోవచ్చు. అది కనుక కంటిన్యూ అయిందా జాబ్స్ అలాగే ఉంటాయి. ఐ మీన్ టెక్నాలజీ పెరిగే కొద్దీ జాబ్స్ అలాగే ఉంటాయి. బట్ అవి ఎలా పెనిట్రేట్ అవుతున్నాయి, నిన్ను రీప్లేస్ చేస్తున్నాయంటే జాబ్స్ ఉండవండి మనకేం. అసలు మనల్ని ఇప్పుడు నేనున్నాను ఇక్కడ, నేను యాంకరింగ్ చేస్తున్నాను, నా ప్లేస్లో మా యాజమాన్యం వేరే యాంకర్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తీసుకొచ్చింది అనుకోండి, నాకు ఎలాగే జాబ్ ఎగిరిపోద్ది కదా. సో అలాగే జాబులు ఎగిరిపోయే అవకాశం ఉంటుంది. కానీ 60+ ఆపర్చునిటీ అయితే మార్కెట్లో ఎప్పుడు ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే వాటిని తయారు చేయాల్సిన బాధ్యత కూడా వీళ్ళపైనే ఉంటుంది కాబట్టి 60+ అంటే గ్యారంటీ. 100% అయితే మాత్రం ఉండే అవకాశం లేదు. ఓకే, మనకి కెరీర్ పాత్స్ ఎలా ఉంటాయంటే సాఫ్ట్వేర్ డెవలపర్ ఉంటుంది, నెట్వర్క్ అడ్మిన్ ఉంటుంది, సిస్టమ్ అనలిస్ట్ ఉంటుంది. సో ఇవి కాకుండా ఇంకా చాలా జాబ్ రోల్స్ ఉంటాయండి. ఒక్కొక్క కంపెనీ రిక్వైర్మెంట్ ఒక్కొక్కలా ఉంటుంది. ఓకేనా, సో దాన్ని ఆధారం చేసుకొని మనకి జాబ్ రోల్స్ అయితే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇంకా గవర్నమెంట్ సెక్టార్లో ఉంటాయంటే గవర్నమెంట్ సెక్టార్లో కూడా ఉంటాయి. బిహెచ్ఈఎల్, ఓఎన్జీసీ లాంటి సంస్థలు అయితే ఎక్కువ అవసరం లేదు, జాబ్స్ వీళ్ళే చేయాలన్న రూల్ కూడా లేదు, సాఫ్ట్వేర్ వాళ్ళే చేయాలన్న రూల్ కూడా లేదు, కాస్త తక్కువగా ఉంటాయి గవర్నమెంట్ సెక్టార్లో. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏ బ్రాంచ్ గురించి మాట్లాడుకుందామంటే సిఎస్సి పిల్లల గురించి మాట్లాడుకుందాం. ఓకేనా, సిఎస్సి నుంచి పుట్టుకొచ్చాయి ఈ పిల్లలన్నీ కూడా. అంటే కంపెనీకి రిక్వైర్మెంట్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, మాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి కావాలంటారు ఒకరు, వేరే వాళ్ళు మిషన్ లెర్నింగ్ గురించి అడుగుతూ ఉంటారు. సో ఆ రిక్వైర్మెంట్ని సాటిస్ఫై చేయడానికే పుట్టుకొచ్చిన బ్రాంచెస్ ఇవన్నీ కూడా. ఓకేనా, సిఎస్సిలో ఇవే ఉంటాయంటే ఇవి కనుమరుగైపోవచ్చు, కొత్తవి పుట్టుకుంటూ కూడా రావచ్చు. ఓకేనా, మీకు చాలామందికి డౌట్ ఏంటంటే ఏది చేయాలి అండి అని. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మిషన్ లెర్నింగ్ ఈ కోర్సెస్ చేయాలా లేదంటే సిఎస్సి చేయాలనేది దానికి కంపారిజన్ కూడా ఉందండి, ఒకసారి ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. ఓకేనా, ఫర్ స్టూడెంట్స్ ఫోకస్డ్ ఎంటైర్లీ ఆన్ ది ఫ్యూచర్ ఆఫ్ ఆటోమేషన్, ప్రిడిక్టివ్ మోడల్స్, దీనిపైన ఎక్కువ ఎవరైతే ఫోకస్ చేస్తూ ఉంటారో వాళ్ళకైతే ఈ సబ్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో అవి బెస్ట్ అండి. ఓకేనా, అండ్ రోబోటిక్స్ పైన కూడా మీకు రోబోటిక్స్ అసలు ఎలా దూసుకొస్తుందంటే ఈవెన్ ఆపరేషన్స్ చేయడానికి కూడా డాక్టరు రీప్లేస్ అవ్వలేదు, బట్ డాక్టరే ఆపరేట్ చేస్తాడు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి సాఫ్ట్వేర్ ఉద్యోగుల్ని తీసి పడేస్తుంది, బట్ ఇక్కడ కాదు, మెడికల్లో అయితే రోబోటిక్స్ చాలా బాగుంటుంది, డాక్టరే ఆపరేట్ చేస్తూ ఉంటారు విత్ ది హెల్ప్ ఆఫ్ రోబోట్స్. అలాంటి చోట్ల అయితే మనకి ఈ సబ్ బ్రాంచెస్ బాగుంటాయి. ఓకే, ఎక్కడ ఉంటాయండి, ఏ రోల్స్ చేస్తారు అంటే ఏఐ ఇంజనీర్, ఎంఎల్ డెవలపర్, డేటా సైంటిస్ట్. ఇవి కాదు, ఇవి ఎగ్జాంపుల్గా చెప్పిన ఫీల్డ్స్ మాత్రమే, ఇంకా చాలా ఉంటాయి. ఓకేనా, కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆసక్తి ఉన్న విద్యార్థులకి బెస్ట్ ఆప్షన్. ఓకేనా, లేదు నాకు మెకానికల్ అంటే ఇష్టం నేను తీసుకొచ్చా అంటే అలా కుదురుతుందా, మీ ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా, సో ఎవరైతే సిఎస్సి ఈ సాఫ్ట్వేరు వీటిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు మాత్రమే సెలెక్ట్ చేసుకునే బ్రాంచ్. ఓకేనా, నెక్స్ట్ ఇంకా మనకి ఇంకేం బ్రాంచెస్ ఉన్నాయంటే డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ. డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ గురించి బ్రీఫ్గా మాట్లాడుకుందాము. ఇంకా డేటా సైన్స్ గురించి మాట్లాడుకుందామండి బ్రీఫ్గా. మీ దగ్గర చాలా వాస్ట్గా రా డేటా అయితే ఉంది, దాని నుంచి మీరు ఫిగర్ అవుట్ చేసి
ఒకటి డిజైన్ చేయాలనుకున్నారనుకోండి, అలాంటి వాటికి డేటా సైంటిస్ట్ చాలా అవసరం. సో వాళ్ళకి ఈ రోల్ చాలా అరుదుగా ఉంటారు, కొన్ని ప్లేసెస్లో మాత్రమే వీళ్ళ అవసరం ఉంటుంది. ఓకేనా. ఇంకా సైబర్ సెక్యూరిటీ, రీసెంట్ డేస్లో మీరు సైబర్ సెక్యూరిటీ గురించి ఎక్కువగా వింటూ ఉండొచ్చు, ఎందుకంటే ఈ ఎథికల్ హ్యాకింగ్ గురించి రీసెంట్ డేస్లోనే అందరికీ తెలుస్తుంది. బట్ ప్రతి కంపెనీకి ఈ హ్యాకర్ చాలా అవసరం. మీ గుట్టు బయటకు రాకుండా ఉండాలి అంటే, అది వేరే వాళ్ళు డీకోడ్ చేసి మీ వరకు పంపించకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకేనా. మనం చిన్నగా ఆలోచిస్తే ఇప్పుడు మన వాట్సాప్కు, మన ఇన్స్టాగ్రామ్ ఇటువంటివి కూడా హ్యాక్ చేస్తూ ఉంటారు. ఓకే, ఆ పరిధి దాటి ఆలోచించామనుకోండి, ప్రతి కంపెనీకి ఉండాల్సిన వ్యక్తి కంపల్సరీ. ఎందుకంటే చాలా బిజినెస్ సీక్రెట్స్ ఉంటాయి, అవన్నీ కూడా బయటికి వెళ్ళకూడదు కాబట్టి ఖచ్చితంగా ఉండాలి. సో అలా కనుక సంస్థ ఆలోచిస్తే వీళ్ళకు కూడా జాబ్స్ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ ఇంకా బట్ ఇక్కడ సాలరీస్ ఎక్కువ ఉంటాయా అంటే అంత ఎక్కువ ఉండవు. ఓకేనా. మనం సిఎస్సితో కంపేర్ చేసుకుంటే మనం మాట్లాడుకున్న రిమైనింగ్ బ్రాంచెస్ అన్నిటికీ కూడా సాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటే కనుక ద బెస్ట్ ఆల్టర్నేటివ్ ఇఫ్ యువర్ ర్యాంక్, మీకు ర్యాంక్ బట్టి మాట్లాడుకుంటే కనుక 70,000 నుంచి 1,00,000 ఆ మధ్యలో కనుక మీకు ర్యాంక్ వస్తే, మీకు సిఎస్సి బ్రాంచ్ రావట్లేదా, దెన్ ఆల్టర్నేటివ్ చెక్ చేస్తాం కదా, అలాంటి వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బెస్ట్ ఆప్షనే. ఓకేనా. స్లైట్లీ డిఫరెంట్ కరికులం బట్ ఎక్సలెంట్ ఎంట్రీ లెవెల్ సాఫ్ట్వేర్ ఆపర్చునిటీస్. సో మనకి కరికులంలో అంటే మీ సిలబస్లో మీరు చదివేది కాస్త సిఎస్సి నుంచి డిఫరెంట్గా ఉన్నా కానీ మీకు సాఫ్ట్వేర్ ఎంట్రీ అనేది చాలా ఈజీ ఈ బ్రాంచ్ తీసుకుంటే. ఓకేనా. రైట్. ఇక సిఎస్సి తర్వాత చాలా ఎక్కువగా వినే బ్రాంచ్ ఈసీఈ అండి. అంటే వాటి పిల్లల తర్వాత మాట్లాడుకుంటే కనుక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో ఎలక్ట్రానిక్స్ మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీకు ఐడియా ఉంటే కనుక అవి ఎంత ఇన్నోవేటివ్గా తయారు చేస్తున్నారు రోజుకి. ఇప్పుడు కంప్యూటర్ ఇంత సైజు ఉండేది గతంలో చూస్తే, బట్ ఇప్పుడు ఎంత ఉంటుంది, వాటి సైజ్ ఎలా తక్కువైంది, వాళ్ళ ప్రొడక్టివిటీ ఎలా పెంచారు, కాస్ట్ కటింగ్స్ ఎలా జరిగినాయి, ఇవన్నీ కూడా మీరు ఆలోచిస్తే ఈసీ బ్రాంచ్కి అస్సలు డిమాండ్ ఎప్పుడు ఉంటుంది. కాకపోతే సాలరీస్ గురించి ఆలోచించి ఈ బ్రాంచెస్ని తీసుకోవడం మానేస్తారో, లేదంటే ఎక్కువ సిలబస్ ఉంటుంది, కొంచెం కష్టంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో మానేస్తున్నారో తెలియదు, కానీ తీసుకోవడం అయితే తగ్గింది. బట్ లాస్ట్ 3 years నుంచి చూస్తే కనుక మళ్ళీ ఈసీ, ట్రిపుల్ మెకానికల్ కోర్ బ్రాంచెస్ అయితే మళ్ళీ తీసుకుంటున్నారు పిల్లలు. ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేసే సబ్జెక్ట్స్ ఏంటి, ద రియల్ ఇంజనీర్స్, మాస్టర్స్ ఆఫ్ నానో టెక్నాలజీ, రోబోటిక్స్ అండ్ సెమీ కండక్టర్స్. ఏం జాబ్ రోల్స్ ఉంటాయంటే కోర్ ప్లస్ సాఫ్ట్వేర్, ఎలిజిబుల్ ఫర్ బోత్ టెక్ జాబ్స్ అండ్ హార్డ్వేర్ డిజైన్స్. సో మనకి ఇక్కడ తీసుకుంటే అటు సాఫ్ట్వేర్కి వెళ్ళొచ్చు, హార్డ్వేర్లో కూడా కంటిన్యూ అవ్వచ్చు. ఓకేనా. ఇంకా మాస్టర్స్ ఆఫ్ నానో టెక్నాలజీ అన్నాం కదా, ఎంత చిన్నగా మా నానో టెక్నాలజీ అంటే -9. చూడండి మనం ఎంత చిన్నగా ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాము, ఎంత చిన్న చిప్స్ యూజ్ చేస్తున్నాము. మీకు కూడా ఇలాంటి ఇన్నోవేటివ్ థాట్స్ ఉన్నాయనుకోండి, మీరెందుకు సిఎస్సి సెలెక్ట్ చేసుకోవాలి, మీరు ఈసీ బ్రాంచెస్కి వెళ్ళాలి. ఓకేనా. అండ్ కమ్యూనికేషన్ రంగంలో ఎక్కడో సిగ్నల్ జనరేట్ అవ్వడం ఏంటి, నా దాకా వాయిస్ రావడం ఏంటి, లేదంటే ఎక్కడో స్విచ్ చేయడం ఏంటి, ఇక్కడ లైట్ వెలగడం ఏంటి, ఇలాంటి ఆలోచనలు కనుక మీకుంటే మీకు సిఎస్సి కరెక్ట్ బ్రాంచ్ కాదు. ఈసీ, ట్రిపుల్ లాంటి బ్రాంచెస్ని ఒక్కసారి చూడండి. ఓకేనా. ఇక్కడ మనకి జాబ్ రోల్స్ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, మనం సెమీ కండక్టర్ డివైస్ లాంటివి, లేదంటే బ్యాటరీస్, మనకు కరోనా వచ్చిన తర్వాత మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అసలు ఏ స్టేజ్లో ఉందో అర్థమైంది. మనం ఎంత డిపెండ్ అయ్యాం, ఒక మాస్క్ లేదు మన దగ్గర, ఒక పీపీటీ కిట్ లేదు, ఒక ఆక్సిజన్ సప్లై లేదు, ఇవన్నీ కూడా మనం సొంతంగా తయారు చేసుకున్నాం. అలాగే ఆలోచించి ఇంకా ప్రొడక్షన్ కూడా పెంచాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరింగ్ పైన ఆ యూనిట్స్ అన్ని ఇంక్రీజ్ చేస్తారు. కాబట్టి కోర్ బ్రాంచెస్ వాళ్ళకి జాబ్స్ అనేవి ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి ట్రిపుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. కరెంట్ అన్న పదం జనరల్గా యూజ్ చేస్తాం మనం. కరెంట్ అనేది పవర్ అన్న పదం ఎక్కడ ఎగ్జిస్ట్ అయితే ట్రిపుల్ ఇంజనీర్ ఖచ్చితంగా అక్కడ ఉంటాడు. ఓకేనా. ఎక్కడో సబ్స్టేషన్లో మనం పవర్ జనరేట్ చేయడం ఏంటి, మన ఇంటికి 230 volts కరెంట్ రావడం ఏంటి, ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఆ సోర్స్ ఎలా జనరేట్ చేస్తున్నారు? ఇప్పుడు కోల్ వాడుతున్నారా, లేదంటే న్యూక్లియర్ ఎనర్జీ వాడుతున్నారా, లేదంటే విండ్ ఎనర్జీ వాడుతున్నారా, ఎయిర్ వాడుతున్నారా, రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ వాడుతున్నారు? ఏ సోర్స్ వాడితే అవుట్పుట్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది, కాస్ట్ కటింగ్ చేయొచ్చు? మీకేమైనా ఇన్నోవేటివ్ థాట్ ఉంటే మీరెందుకు వేరే బ్రాంచెస్ గురించి ఆలోచిస్తారు? ట్రిపుల్ లాంటి బ్రాంచే మీకు కరెక్ట్. ఓకేనా. ఏ జాబ్ రోల్స్ ఉంటాయి ఒకసారి మాట్లాడుకుందాం. ట్రిమండరస్ స్కోప్ ఇన్ గవర్నమెంట్ సెక్టార్. మీకు ట్రిపుల్ చేసిన ఇంజనీర్ కనుక ఉంటే మీ సైన్ కోసం కొన్ని వందల మంది తిరుగుతూ ఉంటారండి. ఓకేనా. మీరు కనుక ఏఈ, డిఈ జాబ్స్ కనుక మీకు వస్తే ఒక సబ్స్టేషన్లో ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టాలనుకో మీ దగ్గరికే రావాలి, ఒక ఇంట్లో కొత్త బోర్డు వేయాలనుకోండి మీ దగ్గరికే రావాలి. చాలా బాగుంటాయి గవర్నమెంట్ జాబ్స్ అనేవి ట్రిపుల్ తీసుకుంటే. ఇంకా
ద బ్యాక్ బోన్ ఆఫ్ పవర్ జనరేషన్, రెన్యూవబుల్స్ అండ్ పబ్లిక్ యూటిలిటీస్. సో మనకి పవర్ జనరేషన్ అసలు ఎన్ని జనరేషన్స్ మారినా కానీ ఈ పదం అయితే మారదు. కాబట్టి వాస్ట్గా మనకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, కాకపోతే అంతే రేంజ్లో సిలబస్ ఉంటుంది. ఓకేనా. ట్రిపుల్ ఈ అనేది అంటే కొంచెం ప్రాక్టికల్గా మాట్లాడితే మదర్ ఆఫ్ ఆల్ బ్రాంచెస్ అంటారు ట్రిపుల్ ఈని. సో వాస్ట్గా ఉంటుంది సిలబస్, గవర్నమెంట్ ఆపర్చునిటీస్ కూడా అంతే ఉంటాయి. కానీ ప్రైవేట్ జాబ్స్ కనుక వెళ్తే శాలరీస్ మాత్రం అంత అట్రాక్టివ్గా ఉండవు. ఓకేనా. మళ్ళీ ఒక 10 lakhs లోపే ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే ట్రిపుల్ ఈ తీసుకుని కూడా సాఫ్ట్వేర్కి వెళ్ళొచ్చు. ఓకేనా. ఈసీ లాగే మనం ట్రిపుల్ ఈ చేసినా కూడా సాఫ్ట్వేర్కి వెళ్ళొచ్చు అండి. ఇదనే కాదు, ఈవెన్ సివిల్ చేసినా లేదంటే మెకానికల్ చేసినా కూడా సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళొచ్చు. కాకపోతే మనం ఎక్స్ట్రా సోర్సెస్ అనేవి యాడ్ చేసుకోవాలి, స్కిల్స్ అనేవి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా. రైట్. ఇక నెక్స్ట్ మనం థర్డ్ డామినెంట్ వచ్చేసి ఈ బ్రాంచెస్ మాట్లాడుకుందాం. సివిల్, మెకానికల్, ఏరోనాటికల్, కెమికల్. సివిల్ ఇంజనీరింగ్ తెలుసు, అందరికీ సూట్ అవుతుందా? అందరికీ సూట్ అవ్వదు. నేను కంఫర్ట్గా ఉండాలి అనుకున్న వ్యక్తి అయితే సివిల్, మెకానికల్ తీసుకోవడానికి అస్సలు వీల్లేదు. మీరు చేయాల్సిన ప్రాక్టికల్స్ వేరే రేంజ్లో ఉంటాయి. అవసరమైతే రోడ్ మీద కూడా పనిచేయాలి. ఓకేనా. ఎండలో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది సివిల్ ఇంజనీర్కి. ఆ ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి. కంఫర్ట్గా ఏసీలో కూర్చుంటానంటే మీకు ఈ బ్రాంచ్ సూట్ అవ్వదు. ఓకే. నెక్స్ట్ ఇంకా మెకానికల్ కూడా ఆ రేంజ్లోనే ఉంటుందండి. ఏరోనాటికల్, కెమికల్ ఇంజనీరింగ్కి వీటికి అవకాశాలు కాస్త తక్కువ. ఓకేనా. అండ్ టీచ్ చేసే కాలేజెస్ కూడా కాస్త తక్కువగానే ఉంటాయి. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటేనే మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అందుతుంది. ఓకేనా. ఏదో సాదా సీదా కాలేజెస్లో ఈ బ్రాంచ్ చేసామా మన డిగ్రీకి ఎందుకు పనిచేయదు, మనకి ఎలాంటి నాలెడ్జ్ రాదు. ఓకేనా. ఎందుకు అంటే అక్కడ సరైన ఎక్విప్మెంట్స్ కూడా ఉండవు. కాబట్టి జాగ్రత్తగా కాలేజ్ని చూసి సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఈ బ్రాంచెస్లో ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎక్కడ చేస్తే బాగుంటుంది ఒకసారి చూద్దాం. ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా. కన్స్ట్రక్షన్, మెట్రో ప్రాజెక్ట్స్, డిజైన్ అండ్ సర్వేయింగ్. సో ఇవి కొంచెం మనకి లోకల్లో కూడా దొరుకుతాయండి. సర్వే ఇంజనీర్స్ కూడా మనకి చేయొచ్చు, కాకపోతే తక్కువ శాలరీస్, చాలా తక్కువ ఉంటాయి. చిన్న చిన్న గవర్నమెంట్ జాబ్స్ కూడా చేయొచ్చు వీటి ద్వారా. ఓకేనా. అండ్ మెట్రో ప్రాజెక్ట్స్, డిజైన్, కన్స్ట్రక్షన్ అన్నది మన దేశంలో ఎంత ఉంటుందంటే నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది. దాని ద్వారా వచ్చే ఇన్కమ్ కానీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ టాప్ మన ఇండియాలో. ఓకేనా. సో జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి, కాకపోతే కొంచెం ఎక్కువ శ్రమ పడాలి మీరు. నెక్స్ట్ ఇంకా గ్రేట్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియాస్ గ్రోయింగ్ ఎకానమీ అండ్ గవర్నమెంట్ సర్వేయర్ రోల్స్. సో ఇవన్నీ కాస్త చిన్న రోల్సే, బట్ ఇంపార్టెంట్ రోల్స్. ఓకేనా. మీరు ఓకే చెప్పకుండా ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవ్వడం అనేది చాలా కష్టం. ఓకేనా. ఇదనే కాదు, ఇప్పుడు ఒక బిల్డింగ్ జనరల్గా కూడా అంటే పెద్ద పెద్ద జాబ్స్ రాలేదు అనుకోండి, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్టర్ ఉన్నారు, అక్కడ కూడా జాయిన్ అవ్వచ్చు మీరు. ఓకేనా. మీరు అప్రూవల్ ఇస్తేనే బిల్డింగ్ అనేది ముందుకెళ్తుంది. కాబట్టి ఇంపార్టెంట్ రోలే, బట్ అవకాశాలు కాస్త తక్కువ. అంటే పెద్ద పెద్ద సాలరీస్ వచ్చే అవకాశాలు కాస్త తక్కువ. ఓకే. వర్షం ఎండ అనకుండా ఫీల్డ్లో నిలబడి పని చేయాలి. ఏసీ రూమ్లో కూర్చుని చేసే జాబ్స్ తక్కువ. గ్రౌండ్ వర్క్ ఇష్టం ఉంటేనే తీసుకోవాలి. ఓకేనా. మీరు చేయగలను అన్న ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు సివిల్ ఇంజనీరింగ్ని ఆప్ట్ చేసుకోవాలి. ఎవరో చెప్పారనో ఏదో చేశారనో లేదంటే నాకు ఇష్టమోనో చేసుకోవడం కుదరదు. బట్ ఇన్ కేసు ఎవరైనా తీసుకున్నా కానీ క్యాడ్ క్యామ్ డిజైనింగ్ లాంటివి నేర్చుకుంటే, మెకానికల్ వాళ్ళు కూడా సో ఆ డిజైనింగ్ కోర్సెస్ నేర్చుకుంటే మీరు ఇంట్లో ఉండే డిజైన్ చేయొచ్చు. ఇప్పుడు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి. ఓకే, నా వల్ల అవుతుందా? కాదు, మీరే చేయాలి. ఎక్కడ ఏది పెట్టాలి, ఏది పెడితే ఎలా ఉంటుంది, ఏ మిషన్ వాడాలి, ఏ మోటార్ వాడాలి, వాటర్ లెవెల్ పైకి వెళ్ళాలంటే ఈ లెక్కలన్నీ మీకే తెలుసు. ఎక్కడ కిటికీ ఉండాలి, ఎక్కడ డోర్ ఉండాలి, ఇవన్నీ మీరే డిజైన్ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా సివిల్ ఇంజనీరింగ్ కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి, కాకపోతే సిఎస్సి రేంజ్లో ఉంటాయి. మనకేంటంటే సిఎస్సిని చూపించేసి ఒక అందంగా కంపేర్ చేసుకోవడం అలవాటు అయిపోయింది. కంపారిజనే వద్దు. కోర్ బ్రాంచెస్కి, సాఫ్ట్వేర్ జాబ్ ఆ బ్రాంచెస్కి కంపారిజన్ వద్దండి. ఓకేనా. మీరు సివిల్కి, మెకానికల్కి కావాలంటే కంపేర్ చేసుకోండి. ఓకే, ఈసీకి, ట్రిపుల్ఈకి కంపేర్ చేసుకోండి. ఓకేనా. అలా ఉండాలి తప్ప ఎక్కడో సిఎస్సికి, ఎక్కడో ట్రిపుల్ఈకి, మెకానికల్కి కంపారిజన్ వద్దు మనకి. నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్, మిషన్స్ అండ్ మోషన్. మెకానికల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకుంటే ఎక్కడ ఎక్కువ కోర్ సబ్జెక్ట్స్ ఏంటి అంటే ఆటోమోటివ్, ఏరోస్పేస్, రోబోటిక్స్ అండ్ డిఫెన్స్ సిస్టమ్స్. ఎక్కడ వర్క్ చేయాలి, హ్యాండ్స్ ఆన్ వర్క్ ఎక్కడ చేస్తామంటే రిక్వైర్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఆన్ ది ఫ్యాక్టరీ ఫ్లోర్ అండ్ ఎక్స్టెన్సివ్ ట్రావెల్. ఇంకా మెకానికల్ గురించి మాట్లాడుకుంటే మెకానికల్కి, ట్రిపుల్ఈకి కొన్ని సిమిలర్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయండి. ఈ మెషన్స్, మోటార్స్ వీళ్ళు కూడా చదవాల్సిందే. ఓకేనా. పెద్ద పెద్ద మెషన్స్ గురించి, ఈ రోబోటిక్స్ లాంటివి అంటే మనకి ఈ రోబోటిక్స్ ఇవి ఎక్కడ యూస్ చేస్తామంటే ఈ కార్లు వీటిలో వాడతాం. అంటే ఆటోమేటిక్గా గేర్స్ వేయడం ఇలాంటివి ఎక్కడైనా ఉన్నాయంటే అక్కడ మెకానికల్ ఇంజనీర్ ఉన్నట్టే. ఓకేనా. ఈ బైక్స్
మీరు చూస్తే గతంలో వాడేవి వేరేలా ఉంటాయి, వాటి డిజైన్స్ కానీ అవి కానీ ఇప్పుడు వేరేలా ఉంటాయి. మన రోడ్స్ వేరేలా ఉంటాయి, ఫారిన్ కంట్రీస్లో రోడ్స్ వేరేలా ఉంటాయి. అవి ఇక్కడ తీసుకొచ్చి డ్రైవ్ చేస్తానంటే అసలు పాసిబుల్ అవుతుందా? సో ఇవన్నీ కూడా దీంట్లో వచ్చిన అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మాట. వీటిపైన ఇంట్రెస్ట్ నాకు రోబోటిక్స్ అంటే చాలా ఇష్టం, ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ అంటే నాకు చాలా ఇష్టం. ఆ మహేంద్ర డిజైన్ బాగాలేదు, నేను వేరేలా డిజైన్ చేస్తాను అంటే మీకోసమే ఈ బ్రాంచ్ క్రియేట్ చేసింది. ఓకేనా, మీలాంటి వాళ్ళకి ఇక్కడ అవకాశాలు చాలా ఉన్నాయి. ఓకే, కాబట్టి ఈ బ్రాంచ్ని తక్కువ చేయకండి. మెకానికల్లో మీకు ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది. అంటే రీసెంట్ లెక్కల ప్రకారం ఏంటంటే ఈ బ్రాంచ్ కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మన తెలంగాణ పిల్లల్ని తీసుకుంటే చాలామంది తీసుకుంటూ ఉన్నారు, ఆంధ్ర పిల్లలతో కంపేర్ చేస్తే. ఆంధ్ర వాళ్ళు కాస్త ఆలోచిస్తూ ఉన్నారు, అంటే వాళ్ళు జాబ్స్ కోసం మళ్ళీ ఇక్కడికి రావాలి కదా కాబట్టి ఆలోచిస్తున్నారో మరేంటో తెలియదు. కోర్ బ్రాంచెస్ వైపు ఎక్కువ తెలంగాణ పిల్లలైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు రీసెంట్ డేస్లో. ఓకే, ఇంకా మెకానికల్ గురించి మాట్లాడుకుంటే ఇది కూడా అద్భుతమైన బ్రాంచ్ అండి. ఈ బోల్ట్లు, నట్లు, ఈ గ్రీజ్లు మీకు ఇష్టమైతే మీకోసమే ఈ బ్రాంచ్. ఓకేనా, కానీ ఇక్కడ కూడా చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఓకే, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది ఈ బ్రాంచ్ అనేది. అప్పటికప్పుడు మీరు డెసిషన్ తీసుకోవాలి, చాలా ప్రాబ్లమ్స్ వస్తే అప్పటికప్పుడే మీరు సాల్వ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఓకేనా, ఒక ఫ్యూయల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా ఎలా కన్వర్ట్ చేయాలి, దీనిపైన మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు మెకానికల్ బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ రోజుకి విపరీతమైన ట్రావెలింగ్ కూడా పెరుగుతుంది, పొల్యూషన్ పెరుగుతుంది. ఆ ఎమిషన్స్ని తగ్గించడానికి నా దగ్గర ప్లాన్స్ ఉన్నాయి అని మీరు అనుకుంటే మీకే ఈ బ్రాంచ్. ఓకేనా, సో దానిపైన కూడా మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక బ్రాంచ్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. ఇది మనకి కాస్త అరుదుగా కనిపించే బ్రాంచ్, అంటే రీసెంట్ డేస్లో. ఫర్ ప్యూర్ ఏవియేషన్ ఎంతూజియాసిస్ట్, ఎవరైతే కొంచెం ఎంతూజియాస్టిక్గా ఉన్నారో ఈ ఏరోనాటికల్స్ పైన, నాకు ఫ్లైట్స్ అంటే ఇష్టం, వాటిని ఎలా డిజైన్ చేస్తారు, వాటి పార్ట్స్ ఏంటి, ఇలా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ కోసం అండి ఈ బ్రాంచ్. టెస్టింగ్, ప్రొపల్షన్, ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్. సో దీనిపైన ఎక్కువగా చదవాల్సిన అవసరం ఉంటుంది. జాబ్ రోల్స్ ఎక్కడ ఉంటాయో చూద్దాం. జాబ్స్ ఆర్ జియోగ్రాఫికల్లీ రిస్ట్రిక్టెడ్ టు స్పెసిఫిక్ ఏరోస్పేస్ హబ్స్. ఇక్కడ ఏంటంటే మనకి కాస్త జాగ్రఫికల్గా కూడా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, అన్ని చోట్ల మనం వర్క్ చేయలేము. ఓకేనా, ఈ ప్లేన్స్ ఎక్కడ అయితే యూజ్ ఉంటాయో, ఎక్కడైతే తయారు చేస్తూ ఉంటారో అక్కడ మాత్రమే వీళ్ళ జాబ్ రోల్ ఉంటుంది. సో ఏరోనాటికల్ చదివేసిన తర్వాత ఈ బస్సులు తయారు చేస్తానంటే కుదురుతుందా? ఏరోనాటికల్ చదివేసిన తర్వాత నేను వచ్చి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తానంటే స్కిల్స్ నేర్చుకుంటే ఓకే, కానీ మీకు డైరెక్ట్ అయితే అవకాశాలు ఉండవు. ఓకేనా, ఈ ఏరోనాటికల్స్ ఎక్కడైతే చదివేమో కాస్త రెస్ట్రిక్టెడ్గా ఉంటాయి జాబ్స్ అనేవి. కాబట్టి మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే తీసుకోండి, అది కూడా బెస్ట్ కాలేజ్లో మాత్రమే చేయాలి. ఎక్కడ పడితే అక్కడ చేస్తే కనుక మీ డిగ్రీ వేస్ట్ అయినట్టే. ఓకే, కేవలం విమానాలు, రాకెట్స్పై ప్యాషన్ ఉంటేనే వెళ్ళండి. దేశంలో అన్ని చోట్ల దీనికి సంబంధించిన జాబ్స్ దొరకవు. ఓకేనా, ఇక ఫైనల్గా కెమికల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకుందామండి. కెమికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, అలాగే ఫార్మాస్యూటికల్స్, పెట్రోకెమికల్స్ అండ్ R&D, వీళ్ళు ఎక్కువగా చదువుకోవాల్సిన సబ్జెక్ట్స్ ఇవి. సో రైట్, ఇక వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయంటే ఇంక్రెడిబుల్ సాలరీ ప్యాకేజెస్ ఆఫ్టెన్ ఇన్ క్రోర్స్ ఫర్ టాప్ రోల్స్. ల్యాబ్స్లో గంటల తరబడి పని చేయాలి, బయట ప్రపంచంతో సంబంధం ఉండకూడదు, హార్డ్ వర్క్ ఉంటుంది, కానీ సాలరీ ప్యాకేజెస్ చాలా హై లెవెల్లో ఉంటాయి. ఇక్కడ మీకు కెమిస్ట్రీ అంటే ఇష్టం, 2 రసాయనాలు కలిపితే కలర్ మారుతుంది, లేదు అంటే ఇప్పుడు మనం రీసెంట్ డేస్లో ప్రాక్టికల్గా మాట్లాడితే పొల్యూషన్ పెరిగిపోతుంది. ఈ పొల్యూషన్ తగ్గించడానికి మీ దగ్గర రకరకాల సొల్యూషన్స్ ఉన్నాయి. ఓకేనా, ఈ కార్బన్ ఎమిషన్, గ్లోబల్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్, వీటిపైన మీకు అవగాహన ఉందా? సో అలాంటి వాళ్ళ కోసం ఇంట్రెస్ట్ ఉన్నా చాలండి, మీకోసమే ఈ బ్రాంచ్. అండ్ ఇంకొకటి ఏంటంటే కెమికల్ ఇంజనీరింగ్ చేయాలి అంటే కనుక కెమిస్ట్రీ కూడా కాస్త అవగాహన ఉండాలి. ఓకేనా, ఈ బాండింగ్స్ పైన, వీటిపైన కూడా, ఈ పీరియాడిక్ టేబుల్ పైన, వీటిపైన ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి. ఓకేనా, అండ్ నాకు హైయెస్ట్ ప్యాకేజ్ కావాలి అన్న వాళ్ళు కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే మీరు చేసే రీసెర్చ్ అనేది మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెడుతుంది. ఓకేనా, మీరు ఒక సైంటిస్ట్ అవ్వచ్చు, లేదు అంటే దేశానికి సంబంధించి ఏదైనా కొత్తది ఇన్నోవేషన్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో ఎవరైతే కెమికల్ ఇంజనీరింగ్ తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి మస్ట్గా ఈ బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, పెట్రోకెమికల్స్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, వీటిపైన ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి. అండ్ పోస్ట్ కోవిడ్ తర్వాత వీటి అవసరం మనకి చాలా పెరిగింది. అండ్ వీటిలో కూడా మనం చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాం, ప్రపంచ దేశాలకి మనం వ్యాక్సిన్ సప్లై చేసే స్టేజ్కి వెళ్ళాం. ఓకేనా, సో చాలా హై డిమాండ్ ఉందండి, ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి, మంచి సాలరీస్ అయితే ఉన్నాయి. ఓకేనా, సో ఓవరాల్గా మనకి దగ్గరగా ఉన్న బ్రాంచెస్ గురించి అయితే ఇది బ్రీఫ్గా మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్. ఓకేనా, చాయిస్ ఎప్పటికీ మీదే. మంచి బ్రాంచ్ అయితే మీరు ఆలోచించుకొని తీసుకోండి. మీకు కావాలి అంటే ఎక్స్పర్ట్ హెల్ప్ తీసుకోండి. ఖచ్చితంగా ఎడ్యునైన్ హెల్ప్ అయితే మీకు ఎప్పుడు ఉంటుంది.
ఫైనల్గా నిర్ణయం అయితే మీదే. ఒకసారి బ్రాంచ్ తీసుకున్న తర్వాత స్లైడ్ ఆప్షన్ మనకి క్లోజ్ అయ్యేంత వరకు మనం మార్చుకోవచ్చు. దాని తర్వాత మనకి ఆప్షన్ ఉండదండి. కాబట్టి ఇంటర్నల్ స్లైడింగ్ యూటిలైజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు. కాకపోతే మంచి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మీ పైనే ఉంది. కాబట్టి ఎందుకంటే 4 సంవత్సరాలు మీరే కష్టపడి చదవాలి, ఇంట్రెస్ట్తో చదవాలి. కాబట్టి డెసిషన్ మంచిగా తీసుకోండి. ఎక్స్పర్ట్ హెల్ప్ కావాలంటే ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ ఎప్పుడు ఉంటుంది. ఇది వాళ్ళ వీడియో అండి. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.